రైతు బంధు ఏదైనా అడుగుతున్నారు, రైతు భరోసా ఏదైనా అడుగుతున్నారు. 15,000 ఇస్తా అంటిరి. చెప్పేది నువ్వు రైతు భరోసా రేపు ప్రకటించడు కదా, సంక్రాంతి కదా అంటుండే. సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తానని చెప్పిండి వేస్తావు అంతే. చెప్పేది నువ్వు 7,000 కోట్ల రూపాయలు అప్పు చేసి నాకీ అవతల పడ్డారు. వచ్చినప్పుడు పోయాలి కదా, వాడు సావని బతకని మేమైతే నిండ నింపుకున్నాం, జోలు నింపుకున్నాం, మాకేం లేదు అనుకుంటున్నారు. నేను మలపై కూర్చుంటాం అనుకున్నారు. పాపం అది కింది మీద అది కథ. మీకు అనిపిస్తుందా ఇప్పుడు రుణమాఫీ కంటే రైతు భరోసా ముందు ఇచ్చేసి రుణమాఫీ ఒక విడతనో 2 విడతలో స్టార్ట్ చేసి ఉంటే ఇంత ఇది ఉండేది కాదు? ఏది లేదు నాకు, ఏది లేదు. రైతులు వ్యతిరేకత లేదంట అసలు, వ్యతిరేకత లేదు. ఈలకీలు అనుకుంటారు, అది ఈలకీలు అనుకుంటారు. ఎందుకంటే 10 ఏళ్ళుగా ఎలక్షన్లు పెడితే రేవంత్ ప్రభుత్వం ఓడిపోయే అవకాశం లేదా? కాంగ్రెస్ 15 సీట్లు ఎక్కువ వస్తాయి. ఇంకా